ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను, పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. నిరుత్సాహపడటం, అలాగే నిరుత్సాహంగా కూర్చొని ఉండడం వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే గనక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. అది మీకు ఊహించని సంఘటన. అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడాలని, ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి సంఘటన ఈ యొక్క జీవితంలో జరగబోతుంది. ఇక మిథున రాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంటే చాలా ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక న్యూస్ ఈరోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది. మిగిలిన అంశాలు
మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం జాయిన్ చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరి కొంతమంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది మిథున రాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా జాడవిరుచుకుంటారు. మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించండి. చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడటం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారు, కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైలమాలో ఉన్నారు. ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గురుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. శ్రీరామచంద్రమూర్తుల సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించండి. మీరు ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించడం మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా పఠించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.